ఎంతో కష్టపడి అమరుల త్యాగాల ఫలాల మీద ఈరోజు సాధించుకున్న తెలంగాణలో ఎవ్వరు సంతోషంగా లేరు. మా రైతన్నలు కష్టపడుతుండ్రు, మా ఆడబిడ్డలు కష్టపడుతుండ్రు, చదువుకున్న పిల్లలు కష్టపడుతుండ్రు. ఎవ్వరికీ సంతోషం లేని ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా మారిపోయింది. మనం కన్న కలలన్నీ వృధా అయినాయి అని చెప్పడానికి ఈరోజు అధికార పార్టీ చేసే నిర్లక్ష్యపు ధోరణి అని తెలియజేస్తున్నాను. आपके प्रदेश में एक ऐसा प्रोजेक्ट नहीं है जो पूरा किया गया है, चाहे कालेश्वरम हो, चाहे कोई भी प्रोजेक्ट हो, सब में भ्रष्टाचार किया गया है। आज अगर आप कोई भी काम करने जाएं तो आपसे कमीशन मांगा जाता है। हर स्तर पर भ्रष्टाचार ही भ्रष्टाचार है। తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా సంపూర్ణంగా పూర్తి చేసిన ధోరణి లేదు. ఉన్న ప్రాజెక్టులు కూడా ఖచ్చితంగా అన్ని కూడా కమిషన్ల వ్యవస్థ మీద నడిచినాయే తప్పించి నాణ్యతతో నాణ్యమైన ప్రాజెక్టు ఏది కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఇప్పుడు కల్పించడం జరిగింది. बीआरएस के बड़े से बड़े नेता अपने महलों में बैठे हुए हैं, उसमें से निकलते नहीं हैं। आपकी संकटें होती हैं, आके पूछते नहीं हैं, समस्याएं होती हैं, हल करने की कोई कोशिश नहीं होती। आप अगर मिलने का प्रयास करते हैं तो आपसे कोई मिलता नहीं, आपकी सुनवाई नहीं होती। బీఆర్ఎస్ నాయకులు కేవలం వాళ్ళ నాయకుల అభివృద్ధి, వాళ్ళ ఎంత తిరిగినా వాళ్ళ కార్యకర్తల అభివృద్ధి తప్పించి పేద ప్రజల సంక్షేమం గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. వారు కట్టుకున్న సంపాదించుకున్న బంగ్లాలలో కూర్చున్నదే తప్పించి మన పేదవాళ్ళ కష్టాల గురించి ఏ కోన కూడా ఆలోచన చేయలేదని ఈరోజు తెలియజేస్తున్నాను. आपकी जमीनें लूटी गई, किसानों के कर्ज माफ नहीं हुए, आत्महत्याएं बढ़ती चली गई। మీ భూములు కబ్జాలు చేయబడ్డాయి. చాలా మంది రైతన్నలు రుణాలు మాఫీ చేయలేక చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కల్పించింది. लैंड माफिया, सैंड माफिया, वाइन माफिया, सारी माइन माफिया सारी बढ़ती चली गई, फैल रही हैं पूरे प्रदेश में। మన రాష్ట్రంలో ప్రత్యేకంగా గద్వాల్లో చూసుకుంటే కల్లు దందాలు, ఇసుక దందాలు, మాఫియాలు, కాంట్రాక్ట్లు, భూ కబ్జాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులే చేస్తున్నారని తెలియజేస్తున్నాను. सालों के लिए आपके लिए कोई काम नहीं होता, साल बीत जाते हैं, चुनाव का समय आता है तो पोल मैनेजमेंट शुरू हो जाती है। ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మన పేద ప్రజల సంక్షేమం గురించి ఎవ్వరికీ పట్టింపు లేదు, పట్టించుకోలేదు. మళ్ళీ ఎలక్షన్లు దగ్గరకు వచ్చే ఒక నెల ముందు ఉరుకులాడుతూ ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో సంక్షేమ పథకాల ఆశలు చూపించే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడున్న అధికార పార్టీ. तेलंगाना की सबसे अमीर पार्टी बीआरएस है। తెలంగాణలో చాలా ఆర్థికంగా ఎదిగిన పార్టీ అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనాలి. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు చేసిన కబ్జాలు, దందాలు ఎక్కడ ఏ నాయకులు కూడా చేయలేదని ఈరోజు తెలియజేస్తున్నాను. इनके पास इतने सारे पैसे आए कहां से? ఇన్ని రోజులు ఇక్కడున్న నాయకులు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు జోలా పట్టుకొని ఓట్లు అడిగిన నాయకులు ఈ రోజు మేడలు, బంగ్లాలు, దందాలు చేసి సంపాదించిన డబ్బులు ఎక్కడికి నుంచి వచ్చినాయి, అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక్కసారి ఆలోచించాలని మా సోదరులు వేడుకుంటున్నాను. ये किसके पैसे हैं जो इनके पास हैं? వాళ్ళ దగ్గర ఉన్న మూటలన్నీ ఎవరివి, అవి మనవి కాదా? దయచేసి ఆలోచించండి. क्या एक दूसरे से ले रहे हैं ये पैसे? क्या एक दूसरे से ले रहे हैं? వాళ్ళ మన దగ్గర నుంచి లాక్కున్న పైసలు కావా, డబ్బులు కావా అని అంటున్నారు. क्या किसी नेता के पैसे हैं? ఎవరైనా నాయకుల డబ్బులు అవి కేవలం మన పేదవాళ్ళ ధనం, మన పేదవాళ్ళ ధనం. या किसी और राजनीतिक दल से ले रहे हैं? या किसी और राजनीतिक दल से ले रहे हैं ये पैसे? ఇంకెక్కడి నుంచి సంపాదించిండ్రు వాళ్ళు? కేవలం మన పేదవాళ్ళ మీద తప్పించి ఇంకెక్కడి నుంచి సంపాదన వచ్చింది కాదది. ये पैसे आपके पैसे हैं। వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, డబ్బులు అన్ని కూడా మనవి, మన పేదవాళ్ళవి. जितने पैसे इन्होंने लूटे हैं, जितना कमीशन लेते हैं, जितना भ्रष्टाचार करते हैं, वो सारा जनता का पैसा है, जो जनता की स्कीमों में जाना चाहिए, जो आपके लिए घर बनाने के लिए इस्तेमाल होने चाहिए, जो आपको रोजगार देने के लिए इस्तेमाल होने चाहिए, जो किसानों के कर्ज माफ करने के लिए इस्तेमाल होने चाहिए, जो महिलाओं को सशक्त करने के लिए देने चाहिए, ये सब वही पैसे हैं जिनके महल बना रखे हैं इन्होंने।